మీద ఉన్న మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్ గారికి, హౌసింగ్ ఈ చంద్రశేఖర్ గారికి, డిఈ వెంకట సుబ్బయ్య గారికి, అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా, అన్నదమ్ములకందరికీ కూడా, పాత్రికేయ విలేకరులకందరికీ, పార్టీ కార్యకర్తలకందరికీ, నాయకులకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు మీతో కొంత మనసు విప్పి మాట్లాడుకోవాలి. కొంచెం తీరిగ్గా ఉన్నారా, బిజీగా ఉన్నారా? తీరిగ్గా ఉన్నారా లేదా? మీకందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొద్దిగా అందుకనే చెప్పాను కమిషనర్ గారికి, ఈరోజు మా అక్క చెల్లెళ్ళకి అందరికీ భోజనాలు పెట్టి చక్కగా పంపించాలా. మీరు ఏదో టీ పోయమంటే కూడా సరిగ్గా పోయరు. ఏంది మీ అన్యాయం అని గట్టిగా కమిషనర్, లేదు సార్ ఈరోజు మంచి భోజనం పెడతాను చూడండి సార్ అన్నాడు. భోజనం చేసిన తర్వాత బాగుందా లేదో చెప్పాలి. బాగా లేకపోతే నెక్స్ట్ టైం మరి ఆయనకి పనిష్మెంట్ ఇచ్చి ఇంకా పెద్ద ప్లేస్లో నుంచి, అదొక కల్చరు. అక్క చెల్లెలు మన దగ్గరికి వచ్చినప్పుడు, మన ఇంట్లోకి వచ్చినప్పుడు, మన ప్రోగ్రాములకు వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే సంస్కృతి ఈ ఊరిలో ఉండాల్సిందే. నువ్వు కూర్చోవాలి, నువ్వు ఎక్కడ కుర్చీ వేసుకొని కూర్చో. నువ్వు కెమెరాలు కానీ వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కెమెరాలు, మీడియా సమావేశం వేరే. నాకు ఎప్పుడన్నా చెప్పినప్పుడు మీడియా సమావేశాన్ని నేను 2 నిమిషాలు బ్రహ్మాండంగా చెప్తాను ప్రజలకు అర్థమయ్యేలాగా. అది వేరే, మీతో మాట్లాడాల అంశాలు వేరే. దానికి దీనికి చాలా తేడా ఉంది అని మాత్రం చెప్తాను. ఈరోజు ప్రత్యేకంగా సొంతింటి కళ, మనందరికీ కూడా సొంతిల్లు ఉండాలనే ఒక కళ ఉంటుంది. దాన్ని ఎలా సాకారం చేసుకోవాలా, ఏ విధంగా మనము దీన్ని ప్రజలకు అందివ్వాలా అన్న విషయాన్ని మనము ఈరోజు చర్చిద్దాం. ఓకే, మొట్టమొదట మీ అందరిలో నాకు ఇల్లు లేవు సార్, సొంత ఇల్లు లేదు అన్న వాళ్ళు చెయ్యొద్దండి. ఓయమ్మా, ఒక్క నిమిషం ఎత్తి పట్టుకోవాలి మీరు. అట్లాగే 2, 4, 6, 8, 10, 12, 14. నేను మళ్ళీ వినండి, సొంత ఇల్లు లేవు అనేవాళ్ళు, ఉన్నాయనేవాళ్ళు కాదు. ఇట్లనండి, లేవు అంటే ఇట్లనండి. ఓయమ్మ, సగం మంది లేవు అంటున్నారు. నిజమేనా? నిజమేనా? ఛేదించండి. ఇది చాలా అన్యాయం. ఇప్పుడు సంఘాలను నడిపేవాళ్ళు, ఇంతకాలం ప్రజాసేవ చేస్తూ మీరు ఉన్నవాళ్ళు, మీకే ఇల్లు లేకపోతే సామాన్య పేదవాళ్ళు, మీ దగ్గర చీటీలు కట్టేవాళ్ళు, మీ దగ్గర అకౌంట్లు ఓపెన్ చేసి లోన్లు తీసుకునే వాళ్ళకి ఇళ్ళు ఉంటాయా? అతి పెద్ద సమస్య ఇది. మీ దగ్గర ఇప్పుడు మీరు చెయ్యెత్తిన వాళ్ళు 50% ఎక్కువగా ఉన్నారు. మీరు పోయి మీ సంఘం మీటింగ్ పెట్టారనుకోండి, దాన్ని ఏమంటారు, గ్రామ సంఘం మీటింగో, లేకపోతే ఇక్కడ పెట్టేదాన్ని ఏమంటారు, సమైక్య సమావేశం. ఆ పదాలు రావట్లేదు, ఇంకా మెల్లి నేర్చుకోవాలి నేను కూడా. ఈ సమైక్య సమావేశంలో కూర్చొని సొంత ఇల్లు లేని వాళ్ళు చెయ్యెత్తంటే అక్కడ కూడా 50% ఉంటారు కదా. ఉంటారా ఉండరా? అంటే ఈ ఊర్లో, మన ఊర్లో సొంత ఇళ్ళు లేని వాళ్ళు 50% ఎక్కువగా ఉన్నారు అని మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా అక్క, చెల్లి? అర్థమైందమ్మా?
50% మందికి ఈ ఊరిలో సొంత ఇళ్ళు లేవు. 50% ఎక్కువ మందికి. కానీ ఒక విచిత్రం చూడండి అమ్మా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు దాకా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమైనా, వచ్చినప్పటి నుంచి కూడా పేదలకిళ్ళు పేదలకిళ్ళని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తాం. అవునా? ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇన్ని లక్షల ఇళ్ళు ఇచ్చాము, ఇన్ని కోట్ల ఇళ్ళు ఇచ్చాము అని లెక్క చెబుతుంది. అవునా? నిజంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరికీ ఇళ్ళు ఇచ్చేసే ఉంటే అందరికీ అక్క కొంచెం ఆవలించద్దు అక్క ప్లీజ్. ఇప్పుడే కదా వచ్చినావు, ఒక అరగంట నేను ఇప్పుడే మొదలు పెట్టిన ఈ విషయం, నువ్వు నా ముందే కూర్చొని అంటే ఎట్లా చెప్పు. దయచేసి ఎవరు ఆవలించొద్దండి, నిద్రపోవద్దండి. చాలా ముఖ్యమైన విషయం చెప్తా ఉన్నా నేను ఇక్కడ. నేను కూడా ఇంట్లో నాకు నిద్ర వస్తుంది, ఇంట్లో పడుకోవచ్చు, కానీ మీ అందరికి ఇల్లు కావాలని కదా ఇక్కడ వచ్చి కూర్చుంటా. నీకు సొంత ఇల్లు ఉందా? ఉంది, అందువల్లే అన్నావు. సొంత ఇల్లు లేకపోయిన వాళ్ళు పాపం ఇంటి ఇట్లా అన్నారు కదా. నీకు సొంత ఇల్లు ఉంది, నాకు తెలుసు. 2 ఇళ్ళు ఉన్నాయా? ఒకటి ఉందా? రెంట్కి ఉన్నావా? మరి నిద్ర ఎందుకు వస్తుంది? దయచేసి నిద్రపోవద్దు. ఏం బాబు, అక్క, చెల్లి, నిద్రపోవద్దండి దయచేసి. మజ్జిగ తాగండి, కడుపున చల్లగా ఉంటుంది. అందుకనే మిమ్మల్ని ఏసీలో కూర్చోబెట్టిన. లేదంటే ఏసీలో కూర్చోబెట్టలేదు అనుకో, అబ్బా ఎండగా ఉందని లేచి వెళ్ళిపోతా ఉంటారు. అట్లా కూడా జరగకూడదని నేను ఏసీలో కూర్చోబెట్టిన. కమిషనర్ గారిని అడిగి చల్లగా ఏసీ ఇవ్వండి, కడుపులో చల్లగా ఉండడానికి మజ్జిగ ఇవ్వండి, మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు భోజనం పెట్టి పంపించండి అని చెప్పిన. కాబట్టి మీరు ఓపిక పట్టాలా. అందరికీ నిజంగా ఇళ్ళు ఇచ్చేసి ఉంటే ఇప్పటికీ ఇళ్ళు లేని వ్యక్తే ఉండేవాడు కాదు అంటాను నేను. నిజమా కాదా? ప్రతి ప్రభుత్వము ఇళ్ళు కట్టేస్తే ఇచ్చేస్తే, నేను ఇప్పుడు ఇళ్ళు లేని వాళ్ళు చెయ్యెత్తండి అంటే ఒక్క మనిషి కూడా ఎత్తేవాళ్ళు కాదు. మాకందరికీ ఇళ్ళు ఉండాయండి అని చెప్పేవాడు. కానీ మీ పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్య మహిళ, సామాన్య కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. మీకు ఒక కథ కూడా చెబుతాను. ఓ విచిత్రం, ఎలా జరుగుతాయి ఇళ్ళకు సంబంధించిన కుంభకోణాలు అని తెలుసుకోవాలనుందా? మీకు తెలుసుకోవాలనుందా? ఉందా అక్క? అక్క నువ్వే అక్క, ఇంకా ఈ లోకంలో లేదు. తెలుసుకోవాలందా? ఇంకా నా కళ్ళని నీ మీదే ఉంటాయి. ఈ కుంభకోణం ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. ఆదోనిలో జరిగినటువంటి ఇళ్ల కుంభకోణం తెలుసుకోండి ఫస్ట్. తర్వాత దేశం అంతా ఎలా జరిగిందో, రాష్ట్రం ఎంత చెప్తాను నేను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండవసారి ప్రధానమంత్రి అయినప్పుడు, అంటే 2019లో నరేంద్ర మోదీ గారు రెండవసారి ప్రధానమంత్రి అయినాడు. అయిన వెంటనే అన్ని రాష్ట్రాలకు కూడా ప్రతి పేదవాడికి కూడా సొంతిల్లు ఉండాలా, అందరికీ కట్టించేయండి, మీకు ఒక్కొక్క ఇంటి కోసం 1,80,000 రూపాయలు ఇస్తాను, పూర్తిగా నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అని నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఎవరు చెప్పారు? చెప్పి ఆంధ్రప్రదేశ్కి ఒక్కొక్క రాష్ట్రానికి ఇన్ని అని ఇస్తారు కదా, ఆంధ్రప్రదేశ్కి 25 లక్షల మందికి ఇళ్ళు కట్టించమన్నాడు. ఎంతమందికి కట్టించమన్నాడు? 25 లక్షల మొదటి ఫేజ్లో. తర్వాత 2వ ఫేజ్ 3వ ఫేజ్లో కూడా డబ్బులు ఇస్తానండి, మొదటి 25 లక్షల ఇళ్ళు పూర్తి చేయండి అని ప్రధానమంత్రి చెప్పాడు. 2019లో
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పాటైంది. లక్ష్యం ఏంటి? 25 లక్షల మందికి ఇళ్ళు కట్టించాలి. ఎవరి డబ్బులు? నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వేసే డబ్బులు. నేరుగా వేసేస్తాడు అంతే. ఇంకా ఎక్కడ కట్టాలా ఈ ఇళ్ళు? ప్రభుత్వ స్థలాలలో ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ తీసుకుని మీకు ఒక్కొక్క సెంటు, అది గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా 1 సెంటు భూమితో ఇల్లు కట్టాల. ప్రభుత్వానికి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి, అయ్యా నువ్వు ఒక్కొక్క సెంటుతో ఇల్లు కట్టాలా, ప్రభుత్వ భూమి చూస్తే మీకు డబ్బులు ఇచ్చేస్తాం వెంటనే అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సరే అన్నారు. వచ్చినారు విజయవాడకి. విషయం అంతా మిగతా వాళ్ళతో చర్చించినారు. అక్కడ ఒక ఆలోచన చేశారు. వాళ్ళు ఏం చెప్పారు? ఏమండి, ప్రభుత్వ స్థలాలు మా దగ్గర, ఆయన కూడా అంటున్నాడు, లేచి నిలబడవయ్యా నువ్వు, అక్క కాబట్టి నిలబడమని చెప్పలే, లేచి నిలబడ. నువ్వు ఎందుకు అంటావు చెప్పు, నువ్వు ఏమి కారణం ఉంది, ఎందుకు అంటావు చెప్పు అంటే నేను చూడండి, నేను అందరినీ గమనిస్తూ ఉంటా జాగ్రత్తగా. మీరు గుర్తుపెట్టుకోండి, నేను స్కూల్ టీచర్ లాగా నేను చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని గమనిస్తాను. నువ్వు అట్లే నిలబడుకోండు 10 నిమిషాలు. పనిష్మెంట్ ఉండాలి కదా, స్కూల్లో పనిష్మెంట్ ఉంటుందా? ఉండదా? నువ్వు మళ్ళీ అంటే బెంచ్ మీద నిలబెడతాను, లేదా గోడ కుర్చీ వేయిస్తాను. నేను అట్లా నిలబడుకున్నావు 10 నిమిషాలు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అయ్యా ప్రభుత్వ స్థలాలు మా దగ్గర లేవు, నేను ప్రైవేటు భూమిని కొంటాను, జగనన్న కాలనీ అని పేరు పెట్టుకుంటాను, కొనే డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇల్లు కట్టడానికి మీ డబ్బులు ఇవ్వండి అని చెప్పాడు. సరే ఏదో ఒకటి తగలడు, పేదవాళ్ళకైతే ఇల్లు కట్టించవయ్యా అని అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? అప్పటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా జగనన్న కాలనీలు అని పేరు పెట్టి రైతుల దగ్గర నుంచి ప్రైవేటు భూమి కొన్నారు ప్రభుత్వం కోసం. చెప్పింది ఏంటి? నరేంద్ర మోదీ గారు చెప్పింది ఏంది? ప్రభుత్వ భూమి ఉంటే ఉచితంగా ఇవ్వండి అని చెప్పాడు. వీళ్ళు చేసింది ఏంటి? ప్రైవేటు భూమి కొంటాము అని కొన్నారు. ఎందుకు కొనాల్సి వచ్చిందో మీకు అర్థం కావాలా. ఎందుకు కొన్నారు అంటే వీళ్ళు దాంట్లో కుంభకోణం చేయడానికి కొన్నారు. ఆదోని ఉదాహరణకి, ఆదోనిలో అప్పట్లో 2020 సంవత్సరం చెప్తా ఉన్నాను నేను. ఎప్పుడు ఇది? 2020 సంవత్సరం. ఏ సంవత్సరం అయ్యా? ఆడు కరెక్ట్గా చెప్తే వాడు నిద్రలేనట్టే. 2020 సంవత్సరంలో 10,000 మంది మహిళలకు పట్టా ఇవ్వాల, 10,000 మందికి ఇళ్ళు కట్టిస్తాము అని చెప్పి వాగ్దానం చేసినారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు. దానికోసం ఇప్పుడు ఏడో ఊరు యువతలను చూసారా? జగనన్న కాలనీ తెలుసు కదా మీకు అందరికీ. ఇప్పుడు ఏడుంది జగనన్న కాలనీ? ఆ మూల ఉంటుంది, ఎక్కడో పొలాల్లో ఉంటుంది. అక్కడ పోయి 107 ఎకరాలు 65 మంది రైతుల్ని ఇక్కడ ఉన్నట్టు అప్పుడు ఎమ్మెల్యే ఉన్న అతను పిలిపించుకొని రైతులందరి దగ్గర 107 ఎకరాలు మాకివ్వండి, మేము ఇట్లా ఇల్లు కట్టిస్తాము అన్నారు. ఎంత ఎకరా అంటే 5 లక్షల ఎకరా అన్నారు. సరే మీరు 5 లక్షలు చెప్పున నేను ఎమ్మెల్యే కదా, నాకు అగ్రిమెంట్ రాసిచ్చేయండి. మా నాయకులు వస్తారు, అందరికీ కూడా 5 లక్షల ఎకరా చెప్పున అగ్రిమెంట్ రాశారు.
ఆ పేపర్లన్నీ తీసి బీరువాలో పెట్టుకున్నారు. ప్రభుత్వం దగ్గర పోయినారు, కలెక్టర్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి పోయి, అయ్యా ఇక్కడ ఎకరం 15 లక్షలు చెప్తా ఉన్నారు, మేము కష్టపడి దీన్ని 13,50,000 రూపాయలకు బేరమాడినాము, ఇప్పుడు ప్రభుత్వం ఎంత పెట్టి కొనాలా? 13,50,000 రూపాయలు పెట్టి కొనండి. అసలు ధర ఎంత? అసలు ధర ఎంత? ప్రభుత్వానికి చెప్పింది ఎంత? మిగిలింది ఎంత? 8,50,000 రూపాయలు ఎకరాకు చొప్పున కమిషన్ కొట్టేశారు. పేదోళ్ళ డబ్బులు. అలా ప్రభుత్వం ఆదోని ఒక్కదానికే, ఆదోని ఒక్క ఊరికే 24 కోట్ల రూపాయలు భూమి కొనడానికి ఇస్తే దాంట్లో 8 కోట్లు మాత్రమే రైతులకిచ్చి 15 కోట్ల రూపాయలు కొట్టేశాడు అప్పటి ఎమ్మెల్యే. ఎంత కొట్టేశాడమ్మా? ఇది ఆదోనిలో మాత్రమే. ఇలా ప్రతి ఊర్లో జరిగి ఉంటుంది కదా. ప్రతి ఊర్లో జరిగిందా లేదా తల్లి? అన్ని ఊర్లో జగనన్న కాలనీలు కట్టినారా లేదా? అన్ని ఊర్లలో కడితే ఎంత డబ్బులు ఖర్చు పెట్టారని ప్రభుత్వం అంటే 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో సగానికంటే ఎక్కువ డబ్బులు ఆయా ఊర్లలో ఉన్న ఎమ్మెల్యేలు తినేశారు. పాపం ఊరకే పోతుందా అమ్మా? అందువల్ల నేను వచ్చాను. ఏమైంది? కొట్టేశారా? పోని కొట్టినవాడు పేదవాళ్లకు మంచి భూమి కొని 10 కాలాల ఇల్లు అన్నది సంవత్సరానికి ఒకసారి, 2 ఏళ్ళకి ఒకసారి మార్చుకుంటామా అమ్మ? కష్టపడి పేదవాడు ఇల్లు కట్టుకుంటాడు. కట్టుకుంటే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి మొత్తం కూలగొట్టి మళ్ళీ కట్టుకుంటాడా? ఒక్కసారి ఇల్లు కట్టుకుంటే జీవితకాలం అదే గోడల మధ్య ఉండాలనుకుంటాడు. సెంటిమెంట్తో ఆ 4 గోడల మధ్య చావాలనుకుంటాడు. అవునా కాదా? అట్లాంటిది ఇల్లంటే. ఇల్లంటే గోడలు కాదు, ఇల్లంటే ఒక సెంటిమెంటు. ఇల్లు అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆత్మ సంతృప్తి. ఎంతకాలం బాడిగింట్లో అన్నా ఉండు, నిద్రలేస్తే ఇది నాది కాదు అనిపిస్తుందా అనిపించదా? మీకు విషయం తెలియదు, నేను కూడా బాడిగింట్లోనే ఉన్నా ఇప్పుడు. అవునా కదా? నేను ఇక్కడ ఎమ్మెల్యే అవుతాను నాకు తెలియదు కదా. నేను రాగానే నాకు ఎవరు ఇల్లు ఇవ్వాలి అప్పట్లో. మీకు తెలుసో తెల్లో, నేను ఎమ్మెల్యే అయ్యానమ్మా. ఎమ్మెల్యే అభ్యర్థి అయినాను. ఎమ్మెల్యే అభ్యర్థి అయితే కూర్చోనన్నా, నీకు తగ్గి ఉంటుంది ఇప్పుడు, కూర్చోను. ఎమ్మెల్యే అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి ఇక్కడి నుంచి కూటమి నుంచి పోటీ చేస్తారు అని అన్నారు. అని అంటే నేను ఆదోనికి ఓ సూట్ కేసు పట్టుకొని వచ్చినాను. ఇక్కడ ఎవరు లేరు కదా నాకు, బంధువుల, స్నేహితుల, ఇంకోరు ఎవరు లేరు కదా. నాకు చెప్పినారు ఆదోని పలానా దగ్గరికి వెళ్ళి పోటీ చేయమన్నాడు మా పెద్దలు, బీజేపీ పెద్దలు, అమిత్ షా గారు. నేరుగా వచ్చేసాం. వస్తే ఈ ఊర్లో ఉండాలి కదా ఎక్కడో చోట. ఇల్లు కావాలా అని నేను తిరుగుతా ఉన్నాను. ఇల్లు కావాలి కదా, ఇంకా 30 రోజులే ఉంది ఎలక్షన్కి. అప్పుడు చెప్పారు నాకు ఇక్కడ పోటీ చేయమని. లాస్ట్ మినిట్లో వచ్చిన. ఇల్లు కావాలని తిరుగుతా ఉన్నా. పలానా చోట బోర్డు ఉంటుంది కదా, టూలెట్ బోర్డు ఉంటుంది కదా, ఒకటి బాడీకి ఇవ్వబోర్డు బోర్డు ఉంటుంది. వాళ్ళ దగ్గర పోతాను, అమ్మ ఇల్లు బాగుంది అని చెప్తాను. సరే బాగుందని మొత్తం చూసుకొని నేను సాయంకాలం అడ్వాన్స్ తెచ్చిస్తానండి అని ఇంటికి వచ్చి అడ్వాన్స్ తీసుకొని సాయంకాలం అక్కడికి పోతే అబ్బాయి మీకు ఇల్లు ఇవ్వమండి అంటారు. ఎందుకు అంటాను. అంతేనండి మీకు ఇల్లు ఇవ్వడం కుదరదండి అంటారు. సరే ఇంకో ఇంటికి పోతాను, అక్కడ అట్లా పొద్దున ఇస్తామంటారు, సాయంకాలం ఇవ్వనంటారు. ఇంకో చోటికి పోతాను, అక్కడ ఇస్తామంటారు, సాయంకాలం ఇవ్వమంటారు. తర్వాత మా వాళ్ళు చెప్పారు, సార్ ఈ ఊర్లో మీకు ఎవ్వరూ ఇల్లు ఇవ్వరండి, ఎమ్మెల్యే మీకు ఇల్లు ఇస్తే వాళ్ళు ఏదో చేస్తాడనే భయం అండి వాళ్ళకి,
కాబట్టి మీరు పోయి మాట్లాడిన ప్రతి ఇంటికి ఓ ఫోన్ పోతుంది, ఎట్లా ఇస్తారు ఆయనకు ఇల్లు ఇస్తారంటారు. అందువల్ల వాళ్ళు పాపం అమాయకులు బాడికిచ్చి ఎందుకు తలనొప్పి తెచ్చుకోవాలా అని నీకు ఇల్లు అవ్వనండి అన్నాడు. నాకు ఎవరు ఇల్లు ఇవ్వాల. 5 రోజులు తిరిగాను, 25 ఇల్లు తిరిగాను, ఎవడు ఇవ్వాల. చివరికి నా స్నేహితుడు ఒకడు డాక్టర్, డెంటిస్ట్గా ఉన్నాడు, మా జూనియర్. అతను, సార్ మా ఇంట్లో ఒక రూమ్ ఉందండి పైన, మిద్ది పైన, అది వాడుకోవట్లేదు మేము, అది సామాన్లన్నీ వేసి పెట్టడానికి వాడుతూ ఉన్నాం, మీకు కావాలంటే ఇల్లు దొరకలేదు కదా, టైం అయిపోతా ఉంది, ఎలక్షన్ దగ్గర వచ్చేస్తా ఉంది, ఆయా రూమ్ ఖాళీ చేసి ఇస్తాము, దాంట్లో ఉంటారా, దానికి బాత్రూమ్ కూడా అటాచ్డ్ ఉంది అంటే, సంతోషం నాయన, ఎవడో ఒకటి ఇల్లు ఇస్తే చాలు అని అంటే, ఆ ఒక్క రూమ్ ఇస్తే అక్కడ చేరి ఎన్నికల్లో గెలిచిన వాడిని నేను. తర్వాత ఇంక ఎమ్మెల్యే అయిన తర్వాత ఇల్లు ఇస్తారు కదమ్మా, ఎవరెవరు ఇస్తారు కదా. ఎమ్మెల్యే అయిన తర్వాత నమ్మకం వచ్చింది, ఇంక వాడేం చేయలేడు, ఈడు పర్లేదు, ఇంకా ఏదో చదువుకున్నాడు లాగా ఉన్నాడు, పర్లేదులే అని. అప్పుడు నాకు మా నాయకుడు, కార్యకర్త, మా సీనియర్ నాయకుడు ఒక ఆయన నాకు ఇల్లు ఇచ్చినాడు. సార్ ఇంట్లో ఉండండి అని బాడుగి ఇచ్చి ఆయనకి ప్రతి నెల ఆ ఇంట్లో ఉంటున్నాను. చాలా మంచిగా, పాపం ఆయన కూడా మెచ్చుకోవాలి మా నాయకుడిని. మా వీరేష్ అనే ఒక నాయకుడు, ఆయన కోసం కట్టుకున్న ఇల్లు, కొత్త ఇల్లుని నా బాధ పడలేక, నన్ను చూడలేక, సార్ కొన్ని రోజులు దీంట్లో ఉండండి అని నాకు ఇచ్చినాడు. ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు నేను. ఇట్లా చూస్తుంటే 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఇల్లు లేదు. ఎప్పుడు నిద్ర లేచాడు నాకు అనిపిస్తుంది, నా ఇల్లు కాదు కదా ఇది, నాకు సొంత ఇల్లు కాదు కదా. మీకందరికి కూడా అనిపిస్తుంది, ఎవరెవరైతే బాడీ ఇళ్లలో ఉన్నారో, ప్రతి నెల ఆయన వచ్చి డబ్బులు ఇవ్వమ్మా, ఏమ్మా లేట్ అయింది అని అడిగినప్పుడు, ఎందుకు పెద్ద చీల కొడుతున్నావు, మామూలుగా పెట్టుకోలేరా ఫోటో అని అడిగినప్పుడు, నీళ్లు సరిగా రానప్పుడు అనిపిస్తుందా అనిపించదా? మా ఇల్లు అయితే నేను ఏదో నానా బాధలు పడి సరిగా చేసుకుందును అని అనుకుంటామా అనుకోమా? అట్లా ప్రతి ఒక్క పేదవాడి ఇంటి వెనకాల ఒక సెంటిమెంట్ ఉంటుంది అంటాను నేను. ఆ సెంటిమెంట్ని నిరంతరం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సరే, మళ్ళీ వెనక్కి వస్తాం. కథ ఎక్కడ ఆగిపోయింది? కొట్టేశారు, 10,000 మందికి ఇల్లు ఇవ్వాలి. ఇప్పుడు సగం డబ్బులు కొట్టేశారు రాష్ట్రం అంతా. అంతటితో ఆగలే, ఇచ్చే ఇల్లు ఎట్లాగో డబ్బులు కొట్టేసినారు, ఎట్లాగో తినేసినారు, పేదలకు రావాల్సిన డబ్బులు తినేశారు. మంచి స్థలంలో ఇచ్చారా అంటే ఒక దూరంగా ఎక్కడో మనుషులు పోలేనంత దూరంలో చూసి అట్లా 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 పోతే ఆడ ఉంటుంది జగనన్న కాలనీ, ఆడ తీసుకున్నారు. ఎందుకు? తక్కువకు రావాలి కదా, మాటినే రైతులు కావాలి కదా, అలా తీసుకున్నారు. అది నల్లరేగడి భూమి. మీరంతా చూడండి అమ్మా, రాష్ట్రంలో కానీ ఆదంలో కానీ ఎక్కడన్నా నల్లరేగడ భూమిలో ఇల్లు కడతారా? కట్టడానికి పనికి రాని భూమి అది. నల్లరేగడ భూమి అంటే ఇంకిపోతుంది, నీళ్లు ఇంకినట్టుగా. అది లూజ్ సాయిల్ అంటారు, బ్లాక్ సాయిల్, లూజ్ సాయిల్. అక్కడ ఇల్లు కడితే పునాదులు నిలబడవు, పునాదులు కుంగిపోతాయి. ఇల్లు కట్టడానికి పనికిరాని స్థలాన్ని తీసుకొని వచ్చి పేదల వాళ్ళకి అంటగట్టాలని వీళ్ళైతే అడగరు కదా. ఈ ఊర్లో ఎవరు గట్టిగా దబాయించరు కదా, ఎందుకయ్యా మాకు ఇట్లా భూమి ఇస్తున్నావు అని దబాయించరు కదా అని నల్లరేగడ భూముల్లో పొలాలు చూపెట్టి, ఇక్కడ మీరు పట్టాలున్నాయి, ఇక్కడ ఇల్లు కడతాము అని చెప్పినారు. ఇట్లాంటి ప్రభుత్వ అధికారులు కూడా చెప్పినారు పాపం, ఏమండి మీరు మరీ అన్యాయంగా ఉన్నారు, ఆ నల్లరేగడి భూముల్లో కట్టడానికి వీలు లేదండి, ఆడ ఇళ్ళు నిలబడవండి, కూలిపోతాయండి, పునాదులు కుదురవు అక్కడ అని చెప్తే, లేదు లేదు లేదు, దీనికి స్పెషల్ టెక్నాలజీ పెడతాము,
అని ఆఫీసర్లంతా కలిసి ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా మామూలుగా వేసే పునాదులు కాకుండా వేరేగా వేసి పెట్టే విధానాన్ని అనుసరించవచ్చు అని ఒక విషయాన్ని తీసుకొని వచ్చి ఆ విధంగా ఇల్లు కడతామన్నారు. 10,000 మందికి పట్టాలు ఇచ్చినారు. ఇచ్చినట్లు ఆ అక్క మళ్ళీ అంది, అక్క నీ పేరు చెప్పక్క. ఏళ్ల కథ మొదలైంది. ఇక్కడ చూడండి, ఇంతటితో ఆగలే, స్టోరీ అయిపోలే, ఇంకా ఉంది. ఏమిటి ఆ స్టోరీ? అయ్యా మేము 10,000 మందికి పట్టాలు ఇచ్చేసినాము అని పోయి కేంద్ర ప్రభుత్వానికి చెప్పినారు. చెప్తే నరేంద్ర మోదీ గారు అబ్బా చాలా మంచి పని చేసినారు, ఆదోనిలో 10,000 మంది మహిళలకు పట్టాలు ఇచ్చేసారట, ఇంక ఇల్లు కట్టేస్తారు, మీకు డబ్బులు వేసేయండి వీళ్ళకి అని అన్నారు. దీంట్లో డబ్బులు పడంగానే తెలివితేటలు కదా, దొంగ తెలివితేటలు ఉంటాయి కదా. వీళ్ళేమన్నారు, మా ఊర్లో ఆదోనిలో పేదవాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకోలేరు, పేదవాళ్ళు సొంతగా ఇల్లు కట్టుకోలేరు, కాబట్టి మేమే ఇల్లు కట్టిస్తాము అని ఎక్కడో ఒక నెల్లూరులో ఉన్నటువంటి ఒక కంపెనీ వాడిని పట్టుకొని వచ్చి బినామీ పేరు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే, ఇదిగో ఈ కంపెనీకి అందరూ అగ్రిమెంట్ రాసియండి, ఇట్లా కూర్చొని మీరందరూ కూడా 10,000 మంది ఈ కంపెనీకి అగ్రిమెంట్ రాసి ఇచ్చేయండి. ఏమని? నరేంద్ర మోదీ దగ్గర నుంచి వచ్చే డబ్బులన్నీ నేరుగా ఆ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు, ఆ కంపెనీ ఇళ్ళు కట్టిస్తుంది. ఎంత మోసం చూడండి అమ్మా. ఏ రకంగా ఆదోని ప్రజలు మహిళలు మోసపోయినారో ఆలోచన చేయండి. అందరూ అమాయకంగా ఏలుముద్రలు వేసారు మహిళలు. తెలియదు వాళ్ళకి, ఎందుకు ఏలుముద్రలు వేస్తున్నామో కూడా తెలియదు, ఎందుకు సంతకాలు పెడుతున్నామో కూడా తెలియదు. అందరూ వాళ్ళకి అగ్రిమెంట్ రాశారు తెలియకుండా. నీకు ఇల్లు పోతుంది అన్నాడు, నువ్వు సంతకం పెట్టకపోతే ఇల్లు పోతుంది, సంతకం పెట్టకపోతే పట్టా తీసేస్తారు, నీకు పట్టా ఇచ్చినాం కాబట్టి సంతకం పెట్టాలన్నారు. రకరకాల పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు, ఆ కంపెనీకి అగ్రిమెంట్ చేశారు. దానికోసం ప్రత్యేకంగా 10,000 ప్రతి ఒక్క మనిషికి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినారు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు డబ్బులు పడాలంటే ఆ అకౌంట్లో పడాల. ప్రత్యేకమైన అకౌంట్లు ఓపెన్ చేశారు, 10,000 అకౌంట్లు బ్యాంకుల్లో. ముందుగా చెక్కులు తీసుకున్నారు. ఏమీ తెలియదు మహిళలకు, పాపం అమాయకులకు, పేదవాళ్లకు ఏమీ తెలియదు. ఇల్లు కట్టం మొదలుపెట్టినారు హడావిడి చేసి. కట్టం మొదలుపెట్టి ఇల్లు కట్టేస్తున్నాము అని మొదటి విడతలో 10,000 పట్టాలు కదా, మొదటి విడతలో 5,000 ఇళ్ళు కడతాము అని చెప్పి 5,000 ఇళ్ళు మొదలుపెట్టినారు. మొదలుపెట్టి పునాదులు వేసినందుకు ఇంత డబ్బులు, గోడ కట్టినందుకు ఇంత డబ్బులు, స్లాబ్ వేసినందుకు ఇంత డబ్బులు, ఆ డబ్బులు ఈ డబ్బులు అని మొత్తం 5,000 ఇళ్ళు పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు దాకా 107 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఎంత కొట్టారమ్మా? 107 కోట్ల రూపాయల బిల్లు చెల్లించేశారు నేను ఎమ్మెల్యే అయ్యే సమయానికి. 2 కుంభకోణాలు చెప్పాను. ఒకటి, మొదట కొట్టేసిన డబ్బులు ఎక్కడవి? భూములు, రైతుల దగ్గర నుంచి భూములు కొంటామని డబ్బులు కొట్టేశారు. రెండవ కుంభకోణం ఏంటి? ఇళ్ళు కడుతున్నామని చెప్పి 107 కోట్లు బిల్లు ప్రభుత్వం నేరుగా నరేంద్ర మోదీ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడవు కదా, పేదవాళ్ళ అకౌంట్లో పడతాయి. పడిన వెంటనే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అగ్రిమెంట్ ఉంది కదా, మరి
ఏమన్నా అంటే వాళ్ళే మాకు అగ్రిమెంట్ ఇచ్చారండి కట్టమని ఇల్లు, వాళ్ళే చెప్పారండి పేపర్ మీద, మేము ఇల్లు కట్టుకోలేము, మీరే కట్టివ్వండి అని వాళ్ళే చెప్పారండి అని చెప్తున్నారు. ఇంత కట్ట పేపర్లు చూపిస్తున్నారు నాకు. ఇప్పుడు ఎవడు నోరెత్తలేడు, అమాయకులకు తెలియదు. ఎందుకు ఇచ్చారంటే మాకేం తెలుసండి అని వాళ్ళు అంటారు. వీళ్ళు మాత్రం ఆ కంపెనీ వాళ్ళు డబ్బులు తీసుకొని 107 కోట్లు తీసుకొని మీరందరినీ కూడా తీసుకెళ్తానమ్మా అక్కడికి, జగనన్న కాలనీకి మీరందరూ రావాలా, మీ కళ్ళతో చూడాలా, పూర్తయిన ఇల్లు అని చెప్తున్నారు. అవన్నీ కూడా మీ కళ్ళతో చూడండి. దాంట్లో మనిషి ఎట్లా ఉంటారో, కింద ఫ్లోరింగ్ లేదు, ఓన్లీ 3 గోడలు, పైన స్లాబ్ ఉంది. గట్టిగా ఇట్లా లాగితే సిమెంట్ చేతికి వస్తా ఉంది గోడలు. నాలంటోడు ఆ తమ్ముడు ఉన్నాడు, ఈ పేరేం తమ్ముడు, నువ్వేరా? ఈడు రాజేష్ పోయి గట్టిగా తంతే ఎగిరి పడుతుంది ఆ గోడ. బాగా మంచి బిర్యానీ తిని శుభ్రంగా పోయి ఎగిరి తన్నాడు అనుకో, దాన్ని గోడ ఎగిరి అపక పడుతుంది, స్లాబులతో ఇరిగిపోద్ది. అట్లా ఉన్నాయి ఆ ఇళ్ళు. దాంట్లో మనిషి ఉండాలంట. అర్ధరాత్రి అపరాత్రి అది కూలిపోతే ఎవడు సమాధానం చెప్పేది దాన్ని? వర్షం పడుతుంది, కింద నల్లరేగడ భూమి, కుంగుతుంది, కూలుతుంది, ఎవడు గ్యారంటీ ఇస్తాడు వాటికి? దాన్ని చూపించి పూర్తయిన ఇల్లు అంటున్నారు. ఇప్పటికీ 128 కోట్లు ఖర్చు పెడితే ఒక్క మనిషి లేడు, ఒక్క పిట్ట కూడా లేదు అక్కడ. ఎంత ఖర్చు పెడితే? 128 కోట్లు. ఎవడి డబ్బు ఇది? పేదవాడి డబ్బు. ఈరోజు కూడా 10,000 మంది ఎవరి పేరు మీద అయితే 128 కోట్లు కొట్టేశారో వాళ్ళందరూ కూడా ఇంకా బాడుగిండ్లలోనే ఉన్నారు. అవునా కాదమ్మా? వాళ్ళందరూ కూడా బాడుగిండ్లలోనే ఉన్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పోయినా, ఏమండి ఇంత పెద్ద కుంభకోణం జరిగింది మా ఊర్లో ఆదోనిలో, ఎదవలు తినేశారండి, పేదోళ్ళ డబ్బులు కొట్టేశారండి. పోనీ అయిందేదో అయింది, ఆ 10,000 మందికి మళ్ళీ ఒకసారి ఇళ్ళు ఇస్తారా అంటే స్పష్టంగా చెప్తున్నాయి చట్టాలని. ఇట్లాంటి ఆఫీసర్లను అడిగితే సార్ ఇట్లాంటివి అన్నీ చెప్పొద్దండి మాకు, చట్ట ప్రకారంగా ఒక్కసారి ఇల్లు రాస్తే వాళ్ళ పేరు మీద మళ్ళీ జీవితంలో రెండో ఇల్లు ఇవ్వడానికి లేదు సార్, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని వాళ్ళు అంటారు. ఇప్పుడే కాదు, ఈ 10,000 మందికి ఎవరైతే పట్టాలు రాసేసామో వాళ్ళ పేరు మీద డబ్బులు ఎంత కొట్టేశారో ఆ 10,000 మందికి జీవితంలో మళ్ళీ ప్రభుత్వం ఇల్లు ఇచ్చే అవకాశం లేదు. ఎంత బాధ చూడండి, ఎంత ఆక్రోశం చూడండి, ఎంత మోసం చూడండి. దారుణమా కదా? మీకేమనిపిస్తుంది చెప్పండి అమ్మా, దారుణమా కాదా? అసలు మనుషులు చేసే పని ఇది, ఆలోచన చేయండి అమ్మా. ఈ 10,000 మంది మీ సంఘాల్లో ఉన్నారు, ఈ పొదుపు సంఘాల్లో ఉన్న వాళ్ళే ఆ 10,000 మంది. నీ దాంట్లో 10 మంది ఉంటారు, నీ దాంట్లో 20 మంది ఉంటారు, నీ దాంట్లో 30 మంది ఉంటారు, నీ దాంట్లో 50 మంది ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఇల్లు లేదని నాకు నేను మా కార్యకర్తకు ఒంట్లో బాగలేదని, మహమూద్ అనే మా కార్యకర్త ఉన్నాడు, మా మండలాధ్యక్షుడు, మొబాషా అనే ఒక ఆయన ఇంటికి నేను పరామర్శించడానికి వెళ్ళా. అక్కడ ఒక 5 మంది 10 మంది మహిళలు ఇట్లా వచ్చినారు, మీ సంఘాల్లో ఉన్న మహిళలు. వాళ్ళు వచ్చి అన్నారు, సార్ మీరు చెప్పే బాగుంది, మేము వెళ్ళామండి, సచివాలయంకి వెళ్ళమన్నారు, సచివాలయంకి వెళ్ళాము, నీకు ఇల్లు రాదమ్మా అని చెప్పినారండి అంది. సరే మీ ఆధార్ నెంబర్లు ఇవ్వండి అమ్మా, నేను కనుక్కుంటానని ఆధార్ నెంబర్లు తీసి
నేను సచివాలయానికి పంపించి, ఏమయ్యా ఈ మహిళలకి ఇల్లు రాదని చెప్పారంటే, ఎందుకంటే సార్ వీళ్ళ పేరు మీద ఇళ్ళు ఉన్నాయి సార్ అని సచివాలయం వాళ్ళు చెప్తారు. మహిళల్ని పిలిచి, ఏమా మీకు ఇల్లు ఉన్నాయంటే కదా అంటే, సార్ అమ్మ తోడు సార్, మేము ఎందుకు అబద్ధం చెప్తాం సార్, మాకు ఇళ్ళు లేవంటే లేవు, పిలిచి చూడండి మా ఇంటికి మేము బాడిగింట్లో ఉన్నాం, నెలకు 3,000 రూపాయలు కడతా ఉన్నాం సార్, మేము చేసుకొని బతికే వాళ్ళం, కూలికి పోతే తప్ప అవ్వదు, మా పేరు మీద ఇల్లు ఉంటే మేము ఇక్కడెందుకు ఉంటాం సార్. ఏం జరిగింది చెప్పండి మీరు, మీకేమర్థమైంది? వాళ్లకు తెలియకుండానే వాళ్ళ పేరు మీద బిల్లేసి, ఎవడో స్థలం పేరు మీద తినేశాడు, ఇల్లు పేరు మీద తినేశాడు, వీళ్లకు తెలియని కూడా తెలియదు పాపం మా మహిళలకి. ఎప్పుడు వాళ్ళు పోయినా భవిష్యత్తులో అధికారులు అదే మాట చెప్తారు. ఏం మాట చెప్తారు? నీకు ఇల్లు రాదు, నీకు ఇల్లు రాదు, నీకు ఇల్లు రాదు. మరి ఈ ఊర్లో మహిళలకి, ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు సొంత ఇల్లు వచ్చేది అంటా నేను. దారుణమైన విషయం. నేను దీన్ని అసెంబ్లీలో కూడా మాట్లాడినాను, అసెంబ్లీలో చెప్పినాను, లేచి అయ్యా ఆదోనిలో ఈ రకమైనటువంటి అన్యాయం జరిగింది, మోసం జరిగింది, మీరు దయచేసి విచారణ చేయండి, దోషుల మీద కేసులు పెట్టండి, ముక్కుపిండి వసూలు చేయించండి, ఉన్న ఇళ్ళన్నా పూర్తి చేయించండి అని చెప్పినాను. లెటర్లు ఇచ్చినాను, 3-4 సార్లు లెటర్లు ఇస్తే వాళ్ళు విచారణ మొదలుపెట్టి, పార్థసారథి గారు చెప్పేవన్నీ పచ్చి నిజాలు, వీళ్ళ మీద ఎవరైతే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన కొడుకు, ఇంకా కొంతమంది ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు, వీళ్ళందరూ కలిసి ఈ మోసం చేశారు అని ఒక లెటర్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు విచారణ చేసిన తర్వాత. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెడతాం. వాళ్ళ మీద కేసులు పెడతామా, వాళ్ళ మీద పోరాడతామా, అవన్నీ పక్కన పెట్టండి. నా బాధ అది కాదు. నా బాధల్లా ఈ 10,000 మందికి, 20,000 మందికి, 50,000 మంది ఇక్కడ కూర్చున్న సగం మందికి ఇల్లు ఎలా ఇవ్వాలా అన్నది నా సమస్య. నేను ఎమ్మెల్యేగా ఉండి మిమ్మల్నే ఇంటి వాళ్ళు చేయలేకున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉండి నా అక్క చెల్లెళ్ళు ఎవరైతే రాత్రి పగలు ఈ సంఘాలు నడుపుతున్నారో మీకే ఇళ్ళు ఇవ్వలేకున్నాను. నేను సామాన్యుడికి ఏమి చేయగలుగుతాను అనే ఆవేదన మీతో పంచుకోవడానికే ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నాను. మీకు చేయాలా? ఫస్ట్ నేను మీకు ఇల్లు ఇవ్వాలా, తర్వాత మీ సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకు ఇల్లు ఇవ్వాలా. అది చేస్తే తప్ప మీ రుణం తీర్చుకోవడం సాధ్యం కాదు. ఎమ్మెల్యేగా నాకు ఓట్లేసి గెలిపించారు. ఎక్కడో ఉన్నవాడిని తీసుకొని వచ్చి ఇక్కడ వస్తే ముక్కు మొహం తెలియకుండా నాకు ఓటు వేశారు, నన్ను ఎమ్మెల్యే గెలిపించినారు. ఈరోజు ఎంతో ప్రేమ ఆప్యాయతలతో నన్ను చూసుకుంటా ఉన్నారు. మీ రుణం తీర్చుకోవడానికి మీకు ఇల్లు ఇచ్చి తీరాలా అన్న ఉద్దేశంతో ఆఫీసర్లతో కూర్చుంటా ఉన్నా, రోజు వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు నేను నిన్నటి నుంచి 3-4 రోజుల నుంచి మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ, డిఈలు కానీ, టెట్ అందరినీ సతాయిస్తా ఉన్నా. మీకు ఒక లెక్క కూడా చెప్పాలా, చెబితే ఆశ్చర్యపోతారు. ఆదోనిలో 50,000 కుటుంబాలు ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి? యాక్చువల్గా అయితే 51 చిల్డ్రన్ అనుకున్నాం. 50,000 రౌండ్ ఫిగర్ అయ్యే గుర్తుపెట్టుకోవడానికి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 50,000 కుటుంబాలు ఉన్నాయి. 50,000 కుటుంబాల్లో ఎంతమందికి మోసం జరిగిందో తెలుసా మీకు? పట్టాలిస్తామని 10,000 కుటుంబాలు. అర్థమైందా? టెట్కో ఇళ్ళు అనే ఒక ఇల్లు కట్టాం మనం, అవి ఇస్తామని 4,000 కుటుంబాలు.
ఊర్లో కాదు, ఆ ఊర్లో ఈ ఊర్లో పంచాయతీల్లో కూడా జగనన్న కాలనీలు వేశారు. అక్కడ ఒక 2000 కుటుంబాలు, సుమారుగా 15,000 కుటుంబాలకి మోసం జరిగింది. 50,000లో 15,000 అంటే ఎంత శాతం చెప్పండి? 33% మంది. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరికి మోసం జరిగింది ఊర్లో. అందుకనే మిమ్మల్ని చెయ్యెత్తమంటే అంతమంది చెయ్యెత్తినారు. మీరంతా మోసపోయిన బాధితులు. ఊర్లో 50,000 కుటుంబాల్లో 15,000 కుటుంబాలకు ఇళ్ళు లేవంటే ఎవరన్నా చేసుకొని బతకాలమ్మా. మనమంతా కూడా ఏం చేసి ఏదో పని చేసుకొని బతికేవాళ్ళం. ఇది కాకపోయినా మీ మహిళలంతా కూడా ఏదో పని చేసుకునే బతకాలి కదా. రోజుకి ఎంత సంపాదిస్తారు చెప్పండి అమ్మా? ఒక 5,500 సంపాదిస్తారా? మహా యావరేజ్ ఎంత సంపాదిస్తారమ్మా? 300 రోజుకు 300 సంపాదిస్తే నెలకెంత అయిందమ్మా? ఆదివారాలు పనికి పోలేరు కదా. పని చేసేది 26 రోజులు. 25 రోజులు మధ్యలో జ్వరం వచ్చినా ఏదైనా పని వచ్చినా 25 రోజులు పని చేస్తారనుకోమ్మా. 25 రోజులు పని చేస్తే 300 రూపాయల చొప్పున నెలకొచ్చే ఆదాయం ఎంత? 7,500 రూపాయలు వాళ్ళు సంపాదిస్తారు. ఇంటి బాడుగ ఎంత ఉంటుంది చెప్పు తల్లి? చిన్న ఇల్లు అయినా సరే 3,000 ఉంటుందా? అంతకంటే ఎక్కువే. మహా అంటే ఇంకో 500 రూపాయలు అటు ఇటు ఉంటుందేమో, కానీ 3,000కు తక్కువగా ఎవడు ఇల్లు ఇవ్వడు. మళ్ళీ కరెంటు బిల్లు ఒకటి, నీళ్ల బిల్లు ఒకటి, ఇంకో బిల్లు, ఆ బిల్లు ఈ బిల్లు కలిస్తే 3,000 నుంచి 3,500 అవుతుందా? 7,500 సంపాదిస్తే సగం డబ్బులు 3,000 అంటే సంపాదించే సగం డబ్బులు బాడుగింటికి పెడితే ఎలా బతుకుతుందా మళ్ళీ ఆ కుటుంబం? ఆలోచన చేయండి అమ్మా. నా బాధ మీకు అర్థమవుతా ఉందా? అనుభవిస్తే కానీ తెలియదు ఇది. నరేంద్ర మోదీ గారు అందువల్లే ఆ కష్టం తీర్చడానికి ఆ 3,000 మిగులుతుంది అని చెప్పి వాళ్ళకు ఉచితంగా ఇల్లు ఇవ్వమన్నాడు. చివరికి జరిగింది ఇది. ఆదోనిలో కాదు, రాష్ట్రం అంతా జరిగింది ఇదే. కానీ నేను ఎమ్మెల్యే ఆదోని కాబట్టి ఆదోని గురించి ఎక్కువ మాట్లాడతాను. కాబట్టి ఈరోజు ఏదో రకంగా చేసుకొని బతికేవాడికి సొంతిల్లు నువ్వేమీ చేయనక్కర్లా. నా ఉద్దేశం మనకు మొదటి నుంచే ఉంది, తినడానికి ఏదన్నా చక్కగా తిండి ఉండి, ఉండడానికి ఇల్లుండి, కట్టుకోవడానికి గౌరవంగా బట్టలుంటే మనిషి హ్యాపీగా బతికేస్తాడు అని మనకు చెప్తారు. అవునా కాదమ్మా? అందువల్లే తినడానికి రేషన్ బియ్యం ఇస్తా ఉన్నాం మనం. అది కూడా వాళ్ళు తింటలేరు, అమ్మేస్తారు, వేరే విషయం అనుకోండి. తినడానికని రేషన్ బియ్యం ఇస్తా ఉన్నాం, ఉండడానికి ఇల్లు ఇవ్వాలా అని ఇస్తా ఉన్నాం ఖర్చు లేకుండా. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది? పనికి పోతే వచ్చే డబ్బుల్లో, ప్రతి నెల సంపాదించే డబ్బుల్లో సగం డబ్బులు బాడుకకు పోతే పొరపాటున ఇంట్లో పండగ ఏం చేసుకుంటారు, పబ్బాలు ఏం చేసుకుంటారు, జాతరలు ఏం చేసుకుంటారు, ఈరోజు హనుమాన్ జయంతి ఏం చేసుకుంటారు, రేపు బక్రీద్కి కోడి ఎలాగో వస్తారు, మేక ఎట్లా వస్తారు? ఆలోచన చేయండి. అవునా కదా? పండగ వస్తే బట్టలు ఎలా కొంటారు, పాయసం ఎట్లా చేస్తారు? పోనీ ఇంత చేసిన తర్వాత ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ డబ్బులు ఎవరిస్తారు? కూలికి పోయిన వాళ్ళకి ఒంటి నొప్పులు వస్తాయి, ఆరోగ్యం దెబ్బతింటది, కష్టము నష్టం ఉంటుంది, సరైన టయానికి తిండి ఉండదు. వాడికి ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి పోతే 100 రూపాయలు 200 రూపాయలు ఖర్చు అవుతుందా? అవదా? పెద్దదైతే 1,000, 2,000, 3,000 ఖర్చు అయిపోతే
సంపాదించిన డబ్బులన్నీ అక్కడే పోతే నా ఆదోని ప్రజలు ఎలా బతకాలా? అది నా కష్టం. కాబట్టి దీనికి ఒక పరిష్కారం రావాల్సి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. రావాలన్నా వద్దా? రావాలన్నా వద్దా శేఖర అక్క? రావాలన్నా వద్దా? ఆవాడు రావాలన్నా వద్దారా? రావాలన్నా? అమ్మ చెయ్యి ఎత్తేస్తున్నాడు ముందుగా వాడు చదివిపోకుండా. దీనికి పరిష్కారం రావాల్సిందే. అందువల్ల నేను మీ అందరి సహాయం కోరుతా ఉన్నా. మీ అందరికీ ఇళ్ళు రావాలా, ఆదోనిలో ప్రజలందరికీ ఇళ్ళు కావాలా అని మీ సహాయం కోరుతా ఉన్నా. నేను చెప్పిన విషయాలన్నీ కూడా ప్రతి గ్రామ సమాఖ్యలో, ప్రతి మీటింగ్లో చర్చించండి. చర్చిస్తారా? నేను చెప్పే విషయాలు ప్రతి మహిళకు చేర్చండి. ఎంతమంది మోసపోయినారో లిస్టు రాసుకోండి. మీ సంఘాల్లో మాత్రమే. రోజుకు ఒక సంఘంతో కలుస్తారు మీరు, అవునా? రోజుకు ఒక సంఘంలో కలుస్తారు. సంఘంలో ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో ఎంతమంది మోసపోయినారో, ఎలా మోసపోయినారో చెప్పండి వాళ్ళకి. వాళ్ళలో పట్టాలు కొంతమంది నా దగ్గర, అమ్మా ఇంట్లో భద్రంగా పెట్టాను పట్టా. ఈ ఊర్లో ఇంకో విచిత్రం కూడా ఉంది. చాలామంది మహిళలు నా దగ్గరికి వస్తారు, సార్ మా దగ్గర పట్టా ఉందండి, ఎవరో ఉన్నారు ఆ స్థలంలో అంటాడు. ఏడ పట్టా చూపించమ్మా అంటాను. పట్టా చేతికి ఇస్తారు, ఓ జెరాక్స్ కాపీ ఇస్తారు. దాన్ని వెంటనే ఆఫీసర్ పంపిస్తాను, ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి. విఆర్ఓ అని పిలిచి, ఏమయ్యా ఈ పట్టా చూడ. సార్ ఇది దొంగ పట్టా సార్ అని. నేను ఆ మధ్య ప్రజల సమస్యలు కనుక్కోవడానికి ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాం. అప్పుడు ఎమ్మెల్యేతో మాట్లాడడానికి ఎవరన్నా వచ్చి సమస్య చెప్పుకుంటే పరిష్కరించవచ్చు అనే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేస్తాం. ఆ దర్బార్ లేదు, ఏం లేదు, ఎండలో పడి సస్తుంటాం. దర్బార్ అంటే రాజు కిరీటం ఉండాలా, రాజుకు సింహాసనం ఉండాలి. నేను ఏడ సింహాసనంలో కూర్చునేలాగా ఉంది పరిస్థితి, ముళ్ళ మీద కూర్చున్నట్టుంది నాకు. ప్రజా దర్బార్ అని పెడతాం. ప్రజా దర్బార్కి నాకు 5 మంది మహిళలు వచ్చినారు. వచ్చి, సార్ ఇది పట్టాలు ఇవి పంపించాం, అవి నిజమే అనుకున్నాం. ఎవరిచ్చారు ఆ పట్టాలు అంటే, అతను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఇచ్చినాడండి. ఒక కార్యక్రమం పెట్టి పెద్దగా, ఇదిగో మీ ఇళ్ళకి పట్టాలు ఇస్తున్నాను, మేము ఆనందం జై 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 అన్నామండి. వెరీ గుడ్. తీరా అవి చూస్తే దొంగ పట్టాలు. అది నేను మీడియాలోనే చెప్పాను. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే దొంగ పట్టాలు ఇస్తే ఎంత అన్యాయమో చూడండి. ఎమ్మెల్యే, ఇప్పుడు నేను ఏదైనా పని మీకు పేపర్ ఇచ్చాననుకో, మీరు నమ్ముతారా నమ్మరా? ఏదో ఎమ్మెల్యే కదా, ఏదో మంచి నిజమే ఇస్తుంటాడు, మంచిగా చేస్తుంటాడు అనుకుంటారు తప్ప ఎమ్మెల్యే దొంగ పట్టా ఇస్తాడని మీరు ఊహిస్తారా? అట్లా ఇచ్చినారు గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో. సాక్షాత్ ఎమ్మెల్యే ఇచ్చినాడు, దొంగ పట్టా ఇచ్చినాడు, వందల వేల మందికి ఇచ్చినాడు. ఎందుకు? ఆ టైంలో పట్టా ఇచ్చారని ఆనందంలో ఆ పేపర్ చూసుకొని ముసిపోయి మాకు దెబ్బ 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 ఓట్లు గుద్దేస్తారు అనుకున్నారు. కానీ ఆదోని ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఆ పట్టా ఇట్లా చూశారు, నాకు దెబ్బ 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 గుద్దేశారు. చూసిన పట్టా అది, గుద్దింది ఎక్కడ? ఇక్కడ. అంటే ఎంత తెలివైన వాళ్ళు ఆలోచన చేసుకోండి అమ్మ ఆదోని ప్రజలు. అట్లా ఇట్లా గుద్దలా, యాడ్ నుంచి వచ్చినాడో తెలీదు, ఏమో తెలీదు, మొహం చూడలేదు, ఏమి చేయలే. కానీ 18,500 ఓట్ల మెజారిటీ ఇచ్చి బ్రహ్మాండంగా ఎమ్మెల్యే చేసినారు. ప్రజలు అప్పటికే అర్థం చేసుకున్నారు, ఎక్కడో మోసం జరుగుతూ ఉంది, ఎక్కడో దగా జరుగుతూ ఉంది, ఎక్కడో మనకు రావాల్సిన డబ్బులు కొడేస్తా ఉన్నారు, ఎక్కడో అవినీతి చేస్తా ఉన్నారు.
వీడు కాదు ఇంకోడు కావాలా అని మీరంతా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఒక్కసారిగా ఈ ప్రజలంతా తిరగబడి ఏమిచ్చినా వినలా, ఇంకా ఏం చెప్పినా వినలే. ఇంకా నువ్వు వద్దురా నాయన, నువ్వు ఇంట్లో కూర్చోరా బాబు, చాలా ఎక్కువైపోయింది అని నాకు గుద్దారు. కాబట్టి మీ రుణం తీర్చుకోవాలి కదా. అలాగా చేసిన రుణాన్ని తీర్చుకోకపోతే కడుపు ఉబ్బిపోద్దట. అదే సినిమాలో చెప్తారు చూసారా, చేసిన మంచిని మళ్ళీ చేయకపోతే మీరంతా నాకు మంచి చేశారు, నా జీవితంలో నన్ను ఎమ్మెల్యేని చేశారు, ఒక డాక్టర్గా ఉన్నవాడిని తీసుకొని వచ్చి ఎమ్మెల్యేని చేశారు, మీదంతా మంచి, మళ్ళీ మంచి వెనక్కి చేయలేదనుకో కడుపు వాచిపోద్దనే ఓ వీడియో సినిమాలో చూశాను. అలా మళ్ళీ నేను తిరిగి ఇచ్చేయాలి మీకు. మీరు చేసిన మంచికి ఏదో రకంగా మీ కుటుంబాలకు మంచి చేసి తిరిగి ఇచ్చేయాలి. అదే కంకణం కట్టుకొని ఉన్నాను, ఆ పని మీదే ఉన్నాను. మీరు ఈ రోజు నుంచి మొదలుపెట్టి మీ మహిళలతో మాట్లాడి, కొంతమంది ఏమీ లేదని చెప్తారు, కొంతమంది మాకు ఏదో పనికిరాని పట్టాలున్నాయి, పేపర్లు ఉన్నాయని చెప్తారు. వాటిని కూడా కలెక్ట్ చేసి నిజమా కాదా చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది మనకి. వాళ్ళందరి విషయాల్ని పట్టించుకొని, సార్ మాది లోన్లు పని సార్, ఇళ్ల పని కూడా మమ్మల్ని చేయమంటే ఎట్లా సార్ అని అంటారా? మీరు అట్లా అంటారా? నేను అట్లా అంటున్నానా? నాకు ఇంతసేపు లబ మీ ముందు కొట్టుకోకపోయినా నేను ఎమ్మెల్యే కదా, ఇంట్లో ఏసీ వేసుకొని ఈ టైంలో పడుకుంటే వద్దన్నారు ఎవరన్నా? నన్ను ఎవరన్నా అన్నారమ్మా? అయినప్పటికి కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి కూర్చోబెట్టి మీకు అర్థమయ్యేలాగా చెప్పి ఎంత కష్టపడుతున్నాను, చెమట్లు వస్తున్నా, అవునా కాదా తల్లి? ఇది నా పని కాకపోయినా చేస్తున్నా లేదా? ఊరు కోసం చేస్తున్నా లేదా? ఊరిలో అందరూ బాగుండాలని చేస్తున్నా లేదా? మీ అందరికీ ఇల్లు ఇప్పించాలని చేస్తున్నాను లేదా? అలా మీరు కూడా ఎట్లాగూ పోతున్నారు ఆ లోన్ల కోసం, ఎట్లాగూ అరుస్తారు కదా మీరు. ఆ 10 మందిని మీరు గయమని అరుస్తారు కదమ్మా, నాకు తెలుసు. లేదు, భయంకరంగా అరుస్తారు గయ గయ గయ. అప్పుడప్పుడు కన్ను వేసి ఉంచుదాను అక్కడ. ఎందుకు అట్లేదు? అది లేదు, ఏమనుకుంటున్నావు అసలు? డిస్క్వాలిఫై అయిపోతావు, పెద్ద నేరం తెలుసా? కట్టేయాలి, ఈరోజు కట్టేస్తావా, రేపు కట్టేస్తావా? రేపు దాకా టైం అంటే లేదు, ఈరోజు సాయంకాలం లోపల కట్టాల్సిందే అంటావా అనరా? అట్లాగే ఇళ్ల పని కూడా చేయాలి. మీరు చేస్తారా? వాళ్ళు సంతోషపడతారు. మా అక్క రోజు సతాయించేది ఈరోజు నీకు ఇల్లుందా అని అడుగుతా ఉంది, అవునా కదా? సంతోషపడతారా పడరా? చెప్పండి అమ్మా. ఏం బాబు సంతోషపడతారా? ఎప్పుడు నిద్ర లేస్తే నిన్ను చూడంగానే అటు వస్తున్నారంటే ఇటు పారిపోతుంటారు, అవునా కదా? ఇంట్లో లేరని కూడా చెప్పిస్తారు. మిమ్మల్ని చూడంగానే ఏదో వడ్డీకి ఇచ్చిన వ్యాపారిలాగా మీరు వాళ్ళకి కనబడతారు. అప్పుడప్పుడు మంచిగా కనిపించండి అమ్మా కదా. నీకు ఇల్లుందా, కష్టం ఉందా, ఏం కష్టం ఉంది, ఏదైనా ఉంటే మా ఎమ్మెల్యే దగ్గర చెప్తాను నేను. అప్పుడప్పుడు కలుస్తాడు మీటింగుల్లో, మహిళల కష్టం చెప్తాము అని. వాళ్ళ పట్టాలు ఉన్నాయా, ఇళ్ళున్నాయా, మోసపోయినారా, పట్టాలు ఇస్తామని ఇప్పటికీ చేతులెత్తేసి ఉన్నారా? ఇక్కడ ఒక విచిత్రం కూడా మీరు గమనించాలా. ఆ 10,000 మందిలో ఇల్లు కట్టడానికి వాళ్ళు ప్రభుత్వం నుంచి దగ్గర కొట్టేసిన డబ్బులు కాకుండా మహిళా సంఘాల్లో 30,000 నుంచి 50,000 రూపాయలు లోన్ కూడా తీసి ఇచ్చినారు. దానికి ఇచ్చినారా లేదమ్మా? 35,000. ఆ డబ్బులు కూడా ఎవడు డబ్బులు పేదవాడు డబ్బులు కొట్టేసినాడో వాడు పురుగులు పడి చేస్తాడు, అవునా కాదమ్మా? పేదవాడు డబ్బులు బలమైనవే కాదా తల్లి? కష్టపడి సంపాదించిన డబ్బులు కదమ్మా, చెమటలో నుంచి వచ్చిన డబ్బులు తల్లి. ఆ పాపం ఊరకే పోతుందా? కాబట్టి అది వదిలేయండి. ఇప్పుడు మీరు మహిళల్ని కొంత పట్టించుకోండి. వాళ్ళ లోన్లు తీరిపోయి ఉంటాయి కూడా ఇప్పుడు, ఎందుకంటే అది జరిగి కూడా 3 ఏళ్ళు అయింది కదా. వీళ్ళు పాపం రూపాయి చిట్టీలు ఎత్తి రూపాయి పొదుపు చేసి
ఎవరి నోట్లోనో పెట్టాడు. ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పుడు ఎమ్మెల్యే నోట్లో పెట్టారు తీసుకెళ్ళి. దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు అనేవాడు ఉండడమ్మా. దేవుడు చూస్తూనే ఉంటాడు ఇవన్నీ కూడా. వీటికన్నింటికి ఇక్కడ సమాధానం చెప్పకపోయినా పైకి వెళ్ళిన తర్వాత సమాధానం చెప్పి తీరాల్సిందే ఎవడన్నా అని మన ధర్మాలు చెబుతాయి. కాబట్టి మీరు మహిళల్ని అడిగి తెలుసుకోండి, లిస్టు రాసుకోండి. నేను మిగతా సచివాలయాల వాళ్ళతో కూడా ఈ సమాచారాన్ని చేరవేస్తాను. వాళ్ళ ద్వారా కూడా ఒక లిస్టు తయారు చేసుకుంటాను. ఆదోనిలో నిజంగా పేదవాళ్ళు, ఇళ్ళు లేని వాళ్ళు ఎంతమంది, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, లేదా మళ్ళీ ఎంతమందికి ఇళ్ళు రావు అనే అంశంలో ఉన్న వాళ్ళు ఎంతమందిని కేటగరైజ్ చేసుకొని ఒక నెల 2 నెలల్లో మీరు ఇచ్చే సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ అడగడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ పోయి మంత్రుల్ని కలిసి విన్నవించుకుంటాను, మా ఆదోనిలో ఇలా ఉంది అని. రాష్ట్రం అంతా నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఎమ్మెల్యే మాత్రమే. నేను రాష్ట్రం అంతా నేను మంత్రి కాదు, ఇంకో కాదు. కాబట్టి ఆదోనిలో ప్రజల్ని నేను బాగా చూసుకుంటే చాలు. ఈ 50,000 కుటుంబాలని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, నా జీవితం ధన్యమైనట్టే. ఇంకేం అక్కర్లే నాకు. కాబట్టి 50,000 కుటుంబాల్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీది 150 కుటుంబాలు, అంతే కదా. 96లో 90 జీతం వస్తుందని 90 మంది వచ్చారని చెప్తున్నారు. 90 + 60 150 కుటుంబాలు మీవి. ఈ 150 కుటుంబాలు అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని జాగ్రత్త చూసుకోవాలి. వీళ్ళని గట్టిగా చూసుకుంటే కదా మీరు మిగతా వాళ్ళని చూసుకునేది. కాబట్టి మీరు కూడా పర్ఫెక్ట్గా చేసి తీరాలా, ఎలా చేయాలో ఆలోచన చేయాలి. ఈ సమాచారాన్ని తీసుకోవాలని, మీకు అవగాహన కల్పించాలని ఈరోజు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన పదవి, గతంలో ఒక మనిషికి 1 సెంటు స్థలమే ఇస్తామనేది, ఇప్పుడు పట్టణంలో అయితే 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో అయితే 3 సెంట్లు ఇస్తామని ప్రకటించినాం. ఇది వీలైనంత తొందరగా మీరిచ్చే సమాచారాన్ని తీసుకొని వీలైనంత తొందరగా మంచి ప్లేస్లో ఈ రకంగా మనం తయారు చేసుకునే ప్రభుత్వ భూమి ఎక్కడ బాగుంటే అక్కడ దాన్ని దగ్గరగా, ఊరికి దగ్గరగా ఉండేలాగా. ఎక్కడో పెడితే ఏమవుతుంది, ఆడి నుంచి ఆటోలో వచ్చి 300 రూపాయలు సంపాదించి మళ్ళీ ఆటోలో పోయేసరికి 100 రూపాయలు దానికే పోయా, అవునా. మళ్ళీ సాయంకాలం అయితే ఇంట్లో పెద్ద మనిషికి ఒక 100 రూపాయల పని ఉందా లేదమ్మా, అదొకటి గోల. మళ్ళీ మిగిలింది 100 చివరికి. దానికి బాడుగు కడతామా, తింటామా, సరుకులు తెచ్చుకుంటామా, ఏం చేస్తే వస్తుంది. కాబట్టి ఇల్లు కట్టించాలని 3 సెంట్లు ప్రతిపాదన చేశాం, 2 సెంట్ల ప్రతిపాదన చేశాం. దాంతోపాటుగా ఇంతకుముందు నరేంద్ర మోదీ గారి డబ్బులు 1,80,000 రూపాయలు మాత్రమే వచ్చేవి. ఒక ఇల్లు 1,80,000 రూపాయలు ఎక్కడ వస్తుంది చెప్పండి అమ్మా. 2 సెంట్లలో లేదా సెంట్లో ఇల్లు కట్టాలంటే కనీసం 5 లక్షల రూపాయలు అవసరం ఉంటుంది. మనం ప్రతిపాదనలు కూడా తయారు చేసి పంపుదాము అని అనుకుంటున్నాం. నిన్ననే కొన్ని రాష్ట్రాల్లో 5 లక్షలు ఇచ్చే ప్రతిపాదన ఉంది. అలాగా మనం కూడా దీన్ని పెంచి 2,39,000 రూపాయలు ఇప్పుడే ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించినారు. కాబట్టి కొంత డబ్బు పెరుగుతుంది, స్థలము కరెక్ట్గా వస్తే అందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంది. నా అనుమానం ఏంటంటే మనము లెక్కేస్తా ఉంది 50,000 కుటుంబాల్లో
15,000 మందికి మాత్రమే లేవని మనం అనుకుంటున్నాం. కానీ నేను తిరుగుతూ ఉంటాను కదమ్మా, మీరు కూడా ఫీల్డ్లో తిరుగుతారు. మీరే చెయ్యెత్తారు, 50% మంది చెయ్యెత్తినారు మీరే. మీరు పోయి మీ సమాఖ్యలో చెయ్యెత్తామంటే 75% చెయ్యెత్తారు చూడండి కావాలంటే. అంటే కొంచెం మీరే కొంచెం బెటర్ ఉంటారు అనుకుంటే మీలోనే 50 మంది చేతులు ఎత్తితే మీ సమాఖ్యలో కూర్చొని చెయ్యెత్తండి అంటే 50 మంది ఎత్తారా 70 మంది ఎత్తారా చెప్పండి? 70% ఎత్తారు. అంటే 50,000 కుటుంబాల్లో ఇక్కడ కనిపించేది 15,000 కుటుంబాలు ఇల్లు లేవు అని కనిపిస్తున్నా, నా అంచనా ప్రకారంగా 25,000 మందికి 30,000 మందికి కూడా ఇల్లు లేవు అని నేను అనుకుంటా ఉన్నా. కానీ అది మీరు సమాచారం తెచ్చిన తర్వాత మరింత డీటెయిల్గా చెప్తాను. సమాచారం లేకుండా నేను చెప్పాను, ఉన్న సమాచారాన్ని బట్టి 15,000 అంటున్నాను నేను. మీరు విషయాన్ని కనుక్కొని ఒక 15 రోజుల తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. 15 రోజుల తర్వాత ఒకసారి మనం చర్చించుకొని ఎంత ఉండొచ్చు ఏమిటని లెక్కేస్తాను. ఇంత లోపల అక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్తానని తెలియజేస్తూ, ఓపికగా విన్నారు, విషయాన్ని తెలుసుకున్నారు, నా బాధ మీ ముందు పెట్టగలిగినాననే నాకు సంతృప్తి ఉంది, మీకు అర్థమయ్యేలాగా చెప్పగలిగినాను అని నేను అనుకుంటా ఉన్నాను. నేను చెప్పేది అర్థమైందమ్మా? లేదా రాజకీయ ఉపన్యాసంలాగా అనిపించిందా మీకు? ఉన్నట్టుగా మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేశాను. జరిగిన మోసాన్ని, ఘోరాన్ని ఇవన్నీ కూడా మీ ముందు పెట్టగలిగినాను. మీరు ప్రజల ముందు పెట్టండి, విషయాన్ని తెలుసుకోండి. మనమందరూ కలిసి ఏ విధంగా అయితే మీరు రాత్రి పగలు కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని కష్టపడతా ఉన్నారో, మీరు చేసే పని అదే కదా. ప్రతి కుటుంబము బలంగా తయారవ్వాలా, ప్రతి కుటుంబము ఆర్థికంగా నిలదొక్కోవాలా, ప్రతి మహిళ చేతిలో డబ్బులు ఉండాలా, ఎప్పటికైనా ప్రతి మహిళ లక్షాధికారి కావాలా. ఇదే కదా మీ లక్ష్యాలన్నీ, మీ కోరికలన్నీ ఇవేనా? ఈ కోరికతో పాటుగా ఈరోజు ఒక ప్రత్యేకమైన కోరిక కూడా పెట్టుకోండి. మీ సమాఖ్యలో పనిచేసే ప్రతి మహిళకు సొంతిల్లు ఉండాలా అనే దానికోసం కూడా మనం పని చేద్దాము అని నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.